నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ శాఖల బ్యాంకు ఖాతాలన్నీ వాడుకలో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ మేనేజర్ మణిశేఖర్ వివిధ ప్రభుత్వ శాఖల బ్యాంకు ఖాతాలపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో వాడుకలో లేని ఖాతాలను వివరాలు, నగదు నిల్వల సమాచారాన్ని ఎల్డీఎం మణిశేఖర్ కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాంశు శుక్లా శాఖల వారీగా ఇన్యాక్టివ్గా ఉన్న అకౌంట్ల వివరాలపై సమీక్షించారు. వెంటనే సంబంధిత శాఖ హెచ్ఓడి రిక్వెస్ట్ లెటర్, ఆధార్, సిటిసి ఐడి కార్డుతో ఆయా బ్యాంకుల్లో సంప్రదించి ఇన్యాక్టివ్ ఖాతాలను వాడుకలోనికి తీసుకురావాలని సూచించారు. ఖాతాల అవసరం లేకుంటే ఖాతాలను క్లోజ్ చేయాలన్నారు. డివిజన్, మండల స్థాయి అధికారులు ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రభుత్వ శాఖల బ్యాంకు ఖాతాలపై సమీక్షించాలన్నారు. నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ శాఖల బ్యాంకు ఖాతాలన్నీ వాడుకలో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ మేనేజర్ మణిశేఖర్ వివిధ ప్రభుత్వ శాఖల బ్యాంకు ఖాతాలపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో వాడుకలో లేని ఖాతాలను వివరాలు, నగదు నిల్వల సమాచారాన్ని ఎల్డీఎం మణిశేఖర్ కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాంశు శుక్లా శాఖల వారీగా ఇన్యాక్టివ్గా ఉన్న అకౌంట్ల వివరాలపై సమీక్షించారు. వెంటనే సంబంధిత శాఖ హెచ్ఓడి రిక్వెస్ట్ లెటర్, ఆధార్, సిటిసి ఐడి కార్డుతో ఆయా బ్యాంకుల్లో సంప్రదించి ఇన్యాక్టివ్ ఖాతాలను వాడుకలోనికి తీసుకురావాలని సూచించారు. ఖాతాల అవసరం లేకుంటే ఖాతాలను క్లోజ్ చేయాలన్నారు. డివిజన్, మండల స్థాయి అధికారులు ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రభుత్వ శాఖల బ్యాంకు ఖాతాలపై సమీక్షించాలన్నారు.